ధ్యానం తాళై గట్టి అభిక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది రుణపాశాలను పెంచేది. పృథ్వీ జలముల దాటినది నాభి జలజమై వెలిగేది. కలిడుంకుంటూ అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శిస్తారు. స్వామి ఎత్తైన మూల విరాట్ దర్శనం భక్తులను తన్మయుల్ని చేస్తుంది. సౌందర్యానికి చిరునామా శ్రీహరి. ఆ శ్రీహరి శ్రీనివాసుడిగా సుందర రూపంలో దర్శనమిస్తాడు. అయ్యప్ప స్వామికి ప్రీతికరం బుధవారం, వెంకటేశ్వర స్వామికి శనివారం అయినందున ఈ ఆలయానికి భక్తులు బుధ శనివారాలు అధిక సంఖ్యలో దర్శిస్తారు. నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద. గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద. పక్షివాహన గోవింద పాదవ ప్రియ గోవింద. గోవింద హరి గోవింద. వెంకటేశ్వర ఆలయం ప్రక్కన అయ్యప్ప ఆలయం అలరాడుతున్నది. 18 మెట్లు అధిరోహించగానే నేరుగా అయ్యప్ప స్వామిని దర్శించవచ్చు. స్వర్ణ కవచంతో స్వామి మూర్తి ప్రకాశిస్తూ ఉంటుంది. అభయ హస్తంతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తాడు. ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు, ప్రతిరోజు ఉదయం పంచామృత అభిషేకంతో సేవిస్తారు. అభిషేకం అనంతరం స్వర్ణాభరణాలతో సర్వాలంకృతమై స్వామి దర్శనమిస్తాడు. అయ్యప్ప స్వామి ఆలయం వెనుక శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ నాగేంద్ర స్వామి, శ్రీ కుమారస్వామి ఉప ఆలయాలున్నాయి.
నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంద బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడిమెట్ల పైకెళ్ళి గుడికేరు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభములు 40 రోజులు మండల దీక్ష చేసి ఇంద్రియ నిగ్రహంతో త్రికరణ శుద్ధితో సేవ చేసి శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని శరణు వేడితే తక్షణమే భక్తులను కరుణించే దైవంగా కొనియాడబడుతున్నాడు అయ్యప్ప. భద్రాద్రి రాముడి దర్శనానంతరం భక్తులు ఈ స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రులవుతారు. స్వామి పట్టబంధము వీడి భక్తతనికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపాల వీధీరయను నివాస నియమాల మాలతో నియమాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతిపై అందించి మహిమలను చూపించు మణికంఠ స్వామి